అధిక మాసం, దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అయితే ఈ నెలలో చేసే దాన ధర్మాలు ఏవైనా, దీపారాధనలైనా అన్ని 33 సంఖ్యతోనే ఎందుకు ఉండాలో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం పద్మపురాణంలో చెప్పబడింది. తయస్త్రింశద్దేవా సర్వే వసంతి మలమాసకే తస్మాత్ తత్సంఖ్యయా దానం పురుషోత్తమ తుష్టయే. దీని అర్థం, ఈ శ్లోకం ప్రకారం అధిక మాసంలో, మలమాసంలో మొత్తం 33 మంది దేవతలు నివసిస్తారు. అందుకే 33 సంఖ్యలో దానాలు చేయటం వల్ల ఆ పురుషోత్తముడు అంటే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెందుతాడు. ఆ 33 మంది దేవతలు ఎవరంటే 12 మంది ఆదిత్యులు, ద్వాదశాదిత్యులుగా పిలుస్తారు. 8 మంది వసువులు, అష్టవసువులు. 11 మంది రుద్రులు, వీరినే ఏకాదశ రుద్రులుగా పిలుస్తారు. ప్రజాపతి మరియు వషట్కారం, మొత్తం 33 మంది. ఈ 33 మంది దేవతలు ఈ మాసంలో ఇక్కడే నివసిస్తారు. అందుకే మనం ఇచ్చే 33 అరిసెలు లేదా చేసే ఏ దానమైనా నేరుగా ఆ దేవతలందరికీ చేరుతుంది అని పురాణ వచనం. 33 సంఖ్యలో దానాలు చేయటం వల్ల ఆ 33 మంది దేవతల ఆశీస్సులతో పాటు సాక్షాత్తు ఆ పురుషోత్తముని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఈ పుణ్యమాసంలో మీరు కూడా వీలైతే ఈ విశిష్టతను పాటించండి.